అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. మహాకవి, సాహితీవేత్త, గేయ నాటికల, గీతాల, డిటెక్టివ్ నవల్స్, త్వమేవాహం ఇవన్నీ మన తెలుగు సాహిత్యానికి ఆయన అందించినటువంటి రత్న గుళికలు. అటువంటి మహాకవి అయినటువంటి ఆరుద్ర గారి గురించి, అతను సినిమా సంస్థకి, పరిశ్రమకి చేసినటువంటి కృషి, అతని కంట్రిబ్యూషన్, పాటలు, వాటి గురించి మనం 2 వీడియోలు ఇంత మునిపే చేసుకున్నాం. మంచి స్పందన కూడా వచ్చిందండి. అలాగే ఒకటా రెండా ఆయన పాటలు అన్నీ మనం వర్ణించుకోవాలి, ఒకసారి గుర్తు చేసుకోవాలి అనంటే టైం సరిపోదు కాబట్టి మళ్ళీ 3వ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే శత జయంతి ఆరుద్ర గారిది అయింది కాబట్టి. అయితే యాక్చువల్‌గా ఆరుద్ర గారు 1947లో 47, 48 అనుకుంటా చెన్నై నుంచి రిలీజ్ అయ్యేది ఒక పత్రిక. ఆహ్, ఆనందవాణి అనేటువంటి ఒక పత్రిక రిలీజ్ అయ్యేది. దానికి ఆయన సంపాదకుడుగా ఉన్నారు. అలాగే అప్పట్లో ఆ మ్యాగజైన్‌లో చిత్తూరు బాలాజీ గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు వ్రాసిన కవిత్వాలైతే అంటే వీళ్ళ కవితలు ఒక సంచలనాన్ని సృష్టించాయి. అంతేకాకుండా అరసం అంటారు. అభ్యుదయ రచయితల సంఘం ఆ వ్యవస్థాపకులలో ఆరుద్ర గారు ఒకరు. ఏ ఆరుద్ర గారి రచనల్లో కొంత ఈ సోషల్ కమ్యూనిస్ట్ భావాలు తొంగి చూస్తాయి. శ్రీశ్రీ గారి ప్రభావం కొంచెం ఉంది అనిపిస్తుంది. ఎందుకుండదు మరి, ఆయన వేలు విడిచిన మేనమామయే శ్రీశ్రీ గారు ఆరుద్ర గారికి. అయితే ఇతను మొదట్లో చెన్నై వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డారండి. తిండి కూడా లేక ఆ పనగల్ పార్క్లో ఉండేటువంటి ఒక కుళాయిలో నీరు తాగి బతికేవారట, కడుపు నింపుకునేవారట. అలా అయినప్పటికీ కూడా తన సాహిత్యానికి, కవిత్వానికి కూడా విసుగు చెందడం కానీ, ఈ ఎందుకు నాకు ఇది ఉపయోగపడదేమో అని విడిచిపెట్టడం కానీ లేదండి. అది ఆయన శరీరంలో ఒక భాగం అన్నట్టు అయిపోయింది కవిత్వం. అలాగా ఆయన త్వమేవాహం రాసిన తర్వాత శ్రీశ్రీ గారు అన్నారట, ఇక నేను కవిత్వం రాసినా రాయకపోయినా పర్వాలేదని. అంటే ఎప్పుడొస్తుందండి, తన భావాలన్నింటినీ పుణికి పుచ్చుకుని ఒక కవి తన సాహిత్యంలో ఆ భావాల వెల్లువని చూపించినందుకు మరి నేను రాయక్కర్లేదన్నారు. సహజంగా ఒక కవి మరొక కవిని ఇంతలాగా ప్రశంసించడం గట్రా చాలా అరుదు. మేనల్లుడే కదా అని కూడా ఉండదు. ప్రొఫెషన్‌లోకి వచ్చేసరికి ఒక రైవల్ అని ఉంటుంది. కానీ అలాంటిది లేకుండా శ్రీశ్రీ గారు అభినందించారు అనంటే అతను ఎంతటి అభ్యుదయ భావాలున్న మనిషో మనకి అర్థమవుతుంది. అయితే ఇతను 1949లో మొట్టమొదట తెలుగు సినిమాకి అరంగేట్రం చేసినట్టుగా 'బీదల పాటలు' అనే సినిమాకి ఓ చిలుక రాజా నీ పెళ్ళెప్పుడు అని మొదటి పాటని అందించారు. ఇంకా ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'పెంకి పెళ్ళాంలో' పడుసుదనం రైలు బండి పోచున్నది అని, అలాగే ఇంకా ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా పాటలు ఆయన అందించినవి ఉన్నాయి. అలాగే వాటిల్లో కొన్ని పల్లవులు సాధ్యమైనన్ని, అలాగే కొన్ని చరణాలతో కూడా కలిపి మనం ఈ ఈ రోజున తలుచుకుందాం. అయితే 'ఉయ్యాల జంపాలాలో' ఒక మంచి పాట ఉందండి. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ధి సోముడు ఎందువలన దేవుడు. ఎంత